హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దాత్రి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు ఒక సర్ప్రైజ్ అనమాట. అదేంటంటే కేక్ తయారు చేశాడు. అది కూడా నా కొడుకు అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు కేక్ అని. మినిమం 1 మంత్ నుంచి కేక్ చేయాలనుకుంటున్నాడు. కాకపోతే కేక్ అంటే నా కూతురికి లాస్ట్ టైం చేశాం, కానీ అందులో కేకులో ఎగ్ వేస్తే నచ్చలేదన్నమాట. అందుకని ఈసారి మావాడే కూర్చొని కేక్లో ఎగ్ లేకుండా ఫస్ట్ టైం ట్రై చేసామన్నమాట. చూడండి ఎలా వచ్చిందో. ఆయన గారే మిక్సీ చేస్తున్నారు, నేను వీడియో తీస్తున్నాను అనమాట. 1 కప్పు షుగర్ తీసుకున్నాడు. ఆ షుగర్ని పౌడర్ చేశాడు. మిక్సీలో కూడా ఆయనే వేశాడు. చూడండి. తర్వాత చిన్న కప్పు చూపిస్తున్నారు కదా, ఆ కప్పుతో ఆయిల్ తీసుకున్నాడు అనమాట. కప్పున్నర. ఇది 1 కప్పున్నర అనమాట, చిన్న కప్పు. దాంతో మళ్ళీ అదే కప్పుతో 2 కప్స్ మిల్క్ తీసుకున్నాడు. మిల్క్ 2 కప్స్ అంటే కాచి చల్లార్చిన పాలు అనమాట, వేడి పాలు కాదు. అది కూడా 2 కప్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే కర్డ్. యాక్చువల్గా ఆయనకు కర్డ్ అంటే ఇష్టం ఉండదు, పాలు పెరుగు అవన్నీ. కాకపోతే కేకు అనేసరికి ఆయన చూడండి ఎంత దూరంగా ఉండి పట్టుకున్నాడు. అది వాడి పరిస్థితి. అయితే పెరుగు ఉన్నంతలో వేసాను అనమాట, మరీ ఎక్కువగా కాదు, దానికి సరిపోని వేసాను. కరెక్ట్గా ఆ కప్పే ఉంది, కప్పే వేసాను అనమాట. తర్వాత వెనిల్లా ఎసెన్స్ వేసాను, అది కూడా కొంచెమే ఉంది. 1.5 అది టీ స్పూన్ కదా, ఆ టీ స్పూన్ వేసామన్నమాట. ఇంకా కలపడమే. అంటే వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసాను అనమాట. అంటే ముందు షుగర్ పౌడర్ చేసుకున్నాము, తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాము. 1 పించ్ ఆఫ్ పింక్ సాల్ట్ అనమాట. సాల్ట్ కూడా వేసాను. అంటే కొంచెం అంటే షుగర్ని తీపిని న్యూట్రలైజ్ చేయడం కోసం 1 పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. సాల్ట్ వేసి కలిపి. నా దగ్గర విస్కర్ లేదు, ఎలక్ట్రిక్ది ఇది లేదు, ఏం లేదు. జస్ట్ స్పూనే యూజ్ చేశాను, ఏమనుకోకండి. నేను ఫోర్క్ కూడా వాడలేదు. అంత జస్ట్ మిక్స్ చేశాను. లాస్ట్కి 1 కప్పు మైదా వేసుకున్నాను అనమాట. మైదా 1 కప్పు చూపిస్తున్నాడు చూడండి. మెజర్మెంట్ చూపించాలంట, అందుకని దగ్గరగా పెట్టాడు. 1 కప్పు పనిమాల కొనుక్కొని వచ్చాడు మన డీమార్ట్కి వెళ్ళినప్పుడు కేక్ చేయాలని చెప్పి. అది ఇంకా కలిపాడు. తర్వాత 1/2 టేబుల్ స్పూను, ఇంకోటి బేకింగ్ సోడా, కుకింగ్ సోడా, రెండు 1/2 టేబుల్ స్పూన్ వేసాను అనమాట. లాస్ట్లో వేసాను, ఎందుకంటే అంతకుముందు వేసినప్పుడు అంతగా పొంగలేదు. ముందు వేసి బాగా కలపడం వల్ల. అది ఆయన అడిగాడు, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అని చెప్పి అడిగాడు. అడిగిన తర్వాత ఒకవైపే తిప్పాలా, 2 వైపులు తిప్పాలా అని కూడా అడిగాడు. ఒక్కవైపే తిప్పాడు చూడండి. తర్వాత నా దగ్గర ఇసుక ఉంటే లాస్ట్ టైం వాడిన ఇసుకే వాడాను. ఇంకా మా దగ్గర ఓవెన్లు అవేం లేవన్నమాట. ఇంకా మొన్న ఐడియా బుర్రను వాడి కాస్త ఇసుకని తెచ్చి ఇడ్లీ పాత్రలోనే పెట్టాను. అంతా హీట్ చేసిన తర్వాత ఇసుక పోసాను. ఇసుక పోసిన తర్వాత వేడిగా ఉంటుందని ఈ వుడెన్ దాంతో సరి చేస్తున్నాను అనమాట. చూడండి, నైట్ టైం చేసింది ఇదంతా. మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియోని క్లారిటీ చూస్తే. ఇంకా బేకింగ్ పేపర్ కూడా తెచ్చేసుకున్నాం మేము. అంతగా పర్ఫెక్ట్ అయ్యామన్నమాట కేక్ చేయడంలో. ఎందుకంటే చేసేది తక్కువ, హడావిడి ఎక్కువ అన్నట్టుగా. టీన్స్ తెచ్చుకున్నాము, బేకింగ్ పేపర్ తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం. బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. ఇక పోసేస్తున్నాం, దేవుడి మీద దయ అనమాట అనుకొని ఇంకా పోసేసాడు. కన్సిస్టెన్సీ ఎలా ఉంది అవన్నీ మీరేం వండారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయలేదు, కన్సిస్టెన్సీ వచ్చేసిందని చెప్పి. ఇక నేను ఎక్స్ట్రాగా అంటే ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ ఇక లాస్ట్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఒక్కటే వేసి జస్ట్ 2-3 టైమ్స్ అలా అనేసి. ఈ ట్యాపింగ్ కూడా ఆయనే చెప్పాడు, ఎందుకంటే యూట్యూబ్ మహిమ అంతా. ఎలా చేయాలి, ఏందనే చేయాలనేది చూసేస్తున్నారు, చెప్పేస్తున్నారు నాకు. ఆయనే ట్యాపింగ్ కూడా చేస్తున్నాడు. పేపర్ ఎలా కట్ చేయాలో కూడా చెప్పాడు. అలాగే చేశానన్నమాట. తీసుకెళ్ళి మాకున్న ఓవెను, మా ఇంట్లో ఓవెన్ అయితే ఇడ్లీ పాత్రే. మేము వాడేది అన్నిటికీ ఓవెన్ అంటే మాకు ఇడ్లీ పాత్ర అనమాట. పెట్టేశాను, చూపించాడు. ఆఫ్టర్ 40 మినిట్స్ అలా మీడియంలో పెట్టాను ఫస్ట్, తర్వాత సిమ్లో పెట్టాను.
హాఫ్ కుక్ అయిన తర్వాత నేను సిమ్లో పెట్టాను. తర్వాత ఇలా అయింది. ఆయన గారు దాన్ని ఇలా చేసుకున్నాడు అనమాట. హర్షీ సిరప్ కూడా తెచ్చుకుని ఇట్లా చేసుకున్నాడు. కాకపోతే చాలా బాగా వచ్చిందబ్బా. ఫ్లేవర్ అంటే వెనిలా ఎసెన్స్ వేసాం కదా. ఆయన ఎక్స్ప్రెషన్ అయితే సూపర్గా చూడండి. తింటే ఎంత సూపర్ అంటున్నాడు. చాలా స్పాంజీగా వచ్చింది. చాలా మెత్తగా కూడా ఉందన్నమాట. నాకైతే నచ్చింది. మా వాడికి నచ్చేసాక ఇంక మాకు ఇంకేం బాధ, అంతే కదా. పిల్లలకి నచ్చిన తర్వాత మనకి ఇంకా చేయాలనిపిస్తుంది కదా. అలాగే మీరు ఈ న్యూ ఇయర్కి ఏం చేశారు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.